వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, ఇది నేను ప్రీవియస్‌గా యూజ్ చేస్తున్న డిజిటెక్స్ రింగ్ లైట్. ఇది ఓన్లీ రీల్స్ వరకు ఓకే, కానీ వ్లాగ్ కోసం అయితే చాలా కష్టం. సో ఐ చూస్ హెవిన్ ప్రో హెచ్‌డి మార్క్ 2 పాయింట్ స్టూడియో లైట్స్‌ని అయితే నేను పర్చేస్ చేశాను. అది కూడా చాలా తక్కువ బడ్జెట్‌లో వచ్చింది. అప్ టు 50% డిస్కౌంట్‌తో డైరెక్ట్ వెబ్‌సైట్‌లోనే నాకు ఇది చాలా తక్కువ ప్రైస్‌కి అయితే వచ్చింది. సో ఓపెన్ చేసి ఎలా ఉంది, ఏంటి అనేది మీకు చూపిస్తాను. చాలా వెయిట్ ఉంది. దీన్నైతే మనం సింగిల్‌గా క్యారీ చేయడం అయితే చాలా కష్టం. క్యారీ బ్యాగ్ మాత్రం చాలా సెక్యూర్‌గా ఉంది. మనకి లోపలున్న ఎలాంటి థింగ్స్ కూడా పాడవకుండా చాలా సెక్యూర్‌గా అయితే ఇచ్చారు. రెండు సాఫ్ట్ బాక్సెస్, 2 బల్బ్ హోల్డర్స్‌కి 4గా 8 బ్రైట్ బల్బ్స్‌ని అయితే ప్రొవైడ్ చేశారు. టూ బల్బ్ హోల్డర్స్, ఒక్కొక్క దానికి 4 బ్రైట్ లైట్స్‌ని అటాచ్ చేసే విధంగా. నెక్స్ట్ 2 9 ఫీట్ ఉండే లైట్ స్టాండ్స్‌ని అయితే ఇచ్చారు. చాలా హెవీగా ఉన్నాయి ఇవైతే. చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉన్నాయి. ఫైనల్లీ ఒక క్యారీ బ్యాగ్. స్టాండ్స్ విషయానికి వస్తే స్టాండ్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయన్నమాట. అంటే చాలా వెయిట్ ఉన్నాయి. వీటి హైట్ 3 ఫీట్ నుంచి 9 ఫీట్ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. స్టాండ్ ప్రెస్ బటన్స్ మాత్రం చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి. నెక్స్ట్ వన్ 2 సాఫ్ట్ బాక్సెస్. ఇందులో 4 స్టిక్స్ అండ్ 2 రిఫ్లెక్టివ్ స్టోన్ మెటీరియల్ సాఫ్ట్ బాక్సెస్. అండ్ 2 డిఫ్యూజర్స్. అన్నిట్లో ద మెయిన్ థింగ్ అంటే హోల్డరే. దీంట్లో టోటల్గా 4 బల్బ్ సాకెట్స్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 2 బల్బ్స్‌కి ఒక స్విచ్ కనెక్షన్, 2 బల్బ్స్‌కి ఒక స్విచ్ కనెక్షన్ అయితే ఇచ్చారు. ఈ ఫ్యూజ్ రొటేటర్ మనం లైట్‌ని డిమ్ చేసుకోవడానికి ఆర్ బ్రైట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 210 డిగ్రీస్ రొటేటబుల్ హెడ్‌ని అయితే ప్రొవైడ్ చేశారు. ఎనీ వెరైటీ ఆఫ్ షూట్స్‌కైనా దీన్ని మనం రొటేట్ చేసుకోవచ్చు. ఈ స్టూడియో లైట్స్‌ని అరేంజ్ చేయడం కొంచెం కష్టం. కానీ నేను యూట్యూబ్‌ని ఫాలో అవుతూ మనం స్టెప్ బై స్టెప్ అయితే ప్రాసెస్‌ని కంప్లీట్ చేయొచ్చు. డైరెక్ట్ స్టాండ్‌కి మొబైల్ హోల్డర్ అటాచ్ చేయడం అండ్ సాఫ్ట్ బాక్స్ ఫిక్స్ చేయడం వచ్చిన వాళ్ళైతే మీరు డైరెక్ట్‌గా ఆ ప్రొసీజర్‌ని ఫాలో అయిపోండి. హోల్డర్‌ని ఫిక్స్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా దాన్ని హోల్డ్ చేసి అటాచ్ చేయండి. కొంచెం హ్యాండ్ మిస్ అయినా కూడా అది కింద పడిందంటే వెంటనే బ్రేక్ అవుతుంది.
నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ బాక్స్ స్టిక్స్. వీటిని కూడా మీరు యూజ్ చేసేటప్పుడు వాటి ఎడ్జెస్‌ని మీరు సరిగ్గా ప్లేస్ చేయండి. నాకు వీటిని డైరెక్ట్‌గా స్టాండ్‌కి అటాచ్ చేసి సాఫ్ట్ బాక్స్ ప్లేస్ చేయడం అయితే నాకు పాసిబుల్ కాలేదు. సో, నేను దాన్ని వేరే ప్రాసెస్‌లో సెట్ చేశాను. అది ఎలాగో కూడా మీకు చూపిస్తాను. సో, చూసారు కదా! ఫైనల్లీ మన సాఫ్ట్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చాలా ఈజీగా హోల్డర్‌ని స్టాండ్‌కైతే అటాచ్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. కానీ సాఫ్ట్ బాక్స్‌ని అరేంజ్ చేసే టైంలో మాత్రం కొంచెం ఆ స్టిక్స్ అన్నిటిని కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. లేదంటే ఆ స్టిక్స్ విరిగిపోవడం లేదా సాఫ్ట్ బాక్స్‌కి అవి గుచ్చుకొని అవి చిరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, కేర్‌ఫుల్. బల్బ్ ఫిక్స్ చేసిన తర్వాత ఒకసారి అవి వర్క్ చేస్తున్నాయో లేదో చూద్దాం. డిఫ్యూజర్స్‌ని ఎలా ప్లేస్ చేయాలో తెలియకపోతే ఇక్కడ చూపించిన విధంగా మీరు ఆ టిప్స్‌ని ఫాలో అయిపోండి. అండ్ ఇవి చాలా డెలికేట్ ఉంటాయి కాబట్టి మీరు హ్యాండ్ వాష్ మాత్రమే చేయండి. ఇన్ కేస్ ఏదైనా దీనిపై మరకలా, దుమ్ము లాంటివి అనిపించినప్పుడు. మెషిన్ వాష్ మాత్రం అస్సలు చేయొద్దు. చాలా జాగ్రత్తగా వీటినైతే మీరు కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో గాయ్స్, సీ ద డిఫరెన్స్ బిట్వీన్ రింగ్ లైట్ అండ్ సాఫ్ట్ బాక్స్. ఈ బల్బ్ లైఫ్ టైమ్ అయితే 20,000 అవర్స్ అండ్ ఇది 80% ఎనర్జీని అయితే సేవ్ చేస్తుంది. అండ్ ఈ బల్బ్ బ్రైట్నెస్ కెపాసిటీ వచ్చేసి 6500K లూమెన్స్. సో మీకు పవర్ సేవింగ్లో అయితే ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఎఫర్ట్ చేయగలం అనుకున్న వాళ్ళకైతే ఈ స్టూడియో లైట్స్ అయితే చాలా రీజనబుల్ అండ్ యూస్ఫుల్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టూడియో లైట్స్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ చెక్అవుట్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. ఐ హోప్ ఇలాగే మీకు ఉన్న డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.